ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 30వ అధ్యాయము. అది రాక్షసేంద్రుడైన రావణాసురుడి అంతఃపురము. దాని మొదటి కక్షలో కొంతమంది గుర్రాల మీద కాపలా కాస్తుంటారు. రెండవ కక్షలో ఏనుగుల మీద కొంతమంది తిరుగుతూ ఉంటారు. ఆ వెనక కక్షలో కొంతమంది కత్తులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆ తరువాత కక్షలో ప్రభువు నిద్రలేవగానే ఒంటికి రాయటానికి కొంతమంది చందనం తీస్తుంటారు. తరువాతి కక్షలో ఆయన ధరించే పుష్పమాలికలు ఉంటాయి. ఆ వెనకాల ఆయనకి బాగా నిద్రపట్టడానికి వాద్య పరికరాల మీద సన్నటి సంగీతాన్ని కొంతమంది వాయిస్తూ ఉంటారు. ఇంకా అందరూ నిద్రపోలేదు కాబట్టి కొంతసేపు అయ్యాక రావణ అంతఃపురంలోకి వెళ్ళి చూస్తాను అని హనుమంతుడు అనుకుని బయటికి వచ్చి మళ్ళీ కొన్ని ఇళ్లలోకి వెళ్ళి చూశాడు. ఆ ఇళ్లలో ఉన్న రాక్షసులు లంకకు పూజలు చేస్తూ శంఖాలు, బేరీలు, గంటలు మోగిస్తున్నారు. అక్కడ ఉన్న ఇల్లు చూసి, ఇది ఇంద్రపుర, గంధర్వ నగరమా? పొరపాటున నేను స్వర్గలోకానికి వచ్చానా? అసలు ఇంద్రుడికి ఇన్ని భోగాలు ఉన్నాయో అవన్నీ ఈ లంకాపట్టణంలో కనిపిస్తున్నాయి అనుకున్నాడు. అక్కడున్న ఇళ్లలో ఎంత గొప్ప పండితుడైనా ఒక్క దోషాన్ని కూడా చూపలేదు. ఇంత అద్భుతంగా అక్కడ ఇళ్ళు ఉన్నాయి. దేవతలకి కూడా ఆ ఇళ్లలోకి వస్తే పూజ చేసుకోవాలి అనిపిస్తుంది. అక్కడున్న కిటికీలు కూడా వజ్ర వైడూర్యాలతో అలంకరింపబడి చాలా అందంగా ఉన్నాయి. ఆ లంకాపట్టణం యొక్క శోభని హనుమంతుడు చాలా బలంతో చూశాడు. లంకాపట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి తాను వచ్చిన కార్యక్రమాన్ని మర్చిపోకుండా ఉండాలని హనుమంతుడు ఆ నగరం యొక్క సౌందర్యాన్ని చూస్తున్నప్పుడు సీతమ్మని కనిపెట్టాలనే విషయాన్ని మనసులో బలంగా పెట్టుకున్నాడు. ఆ రాక్షసుల ఇళ్లన్నీ వెతికిన తరువాత హనుమంతుడు మెల్లగా రావణ అంతఃపురంలోకి ప్రవేశించాడు. అప్పుడు ఆయన రావణ అంతఃపురంలో ఉన్న పుష్పక విమానంలో ప్రవేశించాడు. పుష్పక విమానాన్ని మొట్టమొదట విశ్వకర్మ నిర్మించి బ్రహ్మకి ఇచ్చాడు. కొంతకాలానికి కుబేరుడు బ్రహ్మను గురించి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు కుబేరుడికి పుష్పక విమానం ఇచ్చాడు. కుబేరుడి తమ్ముడైన రావణుడు ఆయనని చావగొట్టి ఆ విమానం తెచ్చుకున్నాడు. ఆ పుష్పక విమానంలో కూర్చొని మనసులో ఒక ప్రదేశాన్ని ఊహించుకుంటే అది వాళ్లను కన్నుమూసి తెరిచేలోగా అక్కడికి తీసుకెళ్తుంది. ఆ పుష్పకానికి వజ్ర వైడూర్యాలతో నగిషీలు పెట్టబడి ఉన్నాయి. అందులో సరోవరాలు, పద్మాలు, ఉద్యానవనాలు, బంగారంతో చేయబడ్డ వేదికలు, కూర్చోవడానికి ఆసనాలు, పడుకోవడానికి తల్పాలు, విహరించడానికి ప్రదేశాలు ఉంటాయి. అందులోకి ఎంతమంది ఎక్కినా ఇంకా ఒకడికి చోటు ఉంటుంది. అందులో ఉన్న తివాచీ మీద ఈ భూమండలమంతా చిత్రీకరించబడి ఉంది. ఈ భూమి మీద ఎన్ని పర్వతాలు ఉన్నాయో అవన్నీ ఆ తివాచీ మీద చెక్కబడి ఉన్నాయి. అలాగే ఏ పర్వతం మీద ఎన్ని చెట్లు ఉన్నాయో అన్ని చెట్లు అందులో ఉన్నాయి. వాటితో పాటు ఆ చెట్లకు ఉన్న పువ్వులే కాకుండా ఆ పువ్వులలో ఉన్న కేసరాలు కూడా చెక్కబడి ఉన్నాయి. దానికి కొంచెం పక్కనే లక్ష్మీదేవి పద్మములలో పద్మాసనం వేసుకొని 4 చేతులతో కూర్చున్నట్లుగా 2 ఏనుగులు బంగారు కలశాలు పట్టుకొని పద్మపురేకులతో అమ్మవారిని అభిషేకిస్తున్నట్లు అక్కడ ఒక చిత్రం ఉంది. అప్పుడు హనుమంతుడు, మా అమ్మ ఇలాంటి స్థలంలో అలా రాక్షసులతో మద్యం సేవించి ఆనందంగా ఉండదు. మా అమ్మ కనుల వెంట వేడినీరు కారుతూ వక్షస్థలం మీద పడిపోతూ ఉంటుంది. రాముడి చేత కట్టబడిన దీర్ఘమైన మంగళసూత్రము మా అమ్మ మెడలో మెరుస్తూ ఉంటుంది. అమ్మ కన్నులకు ఉన్న వెంట్రుకలు నల్లగా ఒత్తుగా ఉంటాయి. పరిపూర్ణమైన ప్రేమ కురిపించే కన్నులతో మా అమ్మ ఉంటుంది. వనంలో ఉన్న నెమలిలా మా అమ్మ ఉంటుంది అనుకుంటూ పుష్పక విమానం నుంచి కిందకి దిగి రావణాసురుడు పడుకున్న సేనాగరం వైపు వెళ్ళాడు. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 30వ అధ్యాయం సంపూర్ణం.